పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షల్ని ఎంతో కఠినంగా ఆచరించే గొప్ప నెలలో అందులో శుక్రవారం రోజున మరి ముసల్మాన్లు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అట్లాంటి రోజున నా సోదరీమణులందరూ కూడా మహేష్ అన్న మీకు సీట్ రావాలి, మీకోసం అల్లాని ప్రార్థిస్తున్నాం అని ఇక్కడికి వచ్చిన ముస్లిం సోదరీమణులందరికీ ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. నాకు కూడా కార్యక్రమం ఉందని తెలియదు అసలు, కానీ పెద్ద ఎత్తున ముస్లిం సోదరీమణులు వచ్చారు. అల్లాకి ప్రత్యేక ప్రార్థనలు చేసి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మహేష్ గారికి సీటు కేటాయించాలి. సీటు కేటాయించడం అంటే అది అన్ని వర్గాల ప్రజలకి కేటాయించినట్టే. పవన్ కళ్యాణ్ గారి మంచి మనసు ఖచ్చితంగా మహేష్ గారి మీద ఉండేలాగా, అల్లా దీవెనలు ఉండేలాగా మేము ఈ ప్రయత్నం చేస్తామన్నామని వాళ్ళు చేసినటువంటి ప్రార్థన తప్పకుండా ఫలించాలి. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయిస్తే ఈ సీటు గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. తద్వారా పవన్ కళ్యాణ్ గారికి, పార్టీకి, ప్రజలకి సేవ చేసేటువంటి గొప్ప అవకాశం కోసం అందరం కూడా ఎదురు చూస్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా మాలాంటి కష్టపడినటువంటి వ్యక్తులకి, పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని సీటు కేటాయిస్తారనుకుంటాం. 5 సంవత్సరాలుగా మేము జనంలోనే ఉన్నాం, జనసేన కోసమే తిరిగాం, ప్రజల కోసమే తిరిగాం. మీరిచ్చినటువంటి నినాదం వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఈ రాష్ట్రానికి మంచి పాలన కోసం మీరు చేసేటువంటి ప్రతి పోరాటంలో మేము కూడా అణువంత భాగస్వామ్యం అయ్యేలాగా పనిచేసాం. ప్రజలకి మంచి పాలన కావాలి, మంచి ప్రభుత్వం రావాలని మీరు ఏ విధంగా అయితే తపన పడతా ఉన్నారు, మా తపనను కూడా అదే కోణంలో పవన్ కళ్యాణ్ గారి పరిగణలోకి తీసుకొని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటుని ఖచ్చితంగా నాకు కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. భగవంతుడి అల్లా దీవెనలతో ఖచ్చితంగా ఇంతమంది సోదరీమణులు చేసినటువంటి ఉపవాస ప్రార్థన ఫలిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా సీటు కేటాయిస్తారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. చాలామంది అడుగుతూ ఉన్నారు, మహేష్ నీకు కనీసం కళ్ళమట్టి నీళ్ళు కూడా రావట్లేదు, నువ్వెందుకంత నిబ్బరంగా ఉన్నావు అని మాట్లాడుతున్నారు. నేను అందరికీ ఒకటే మాట చెప్పా, నాకు పవన్ కళ్యాణ్ గారి మీద సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉన్నాయి కాబట్టే నేను బలంగా దృఢంగా నిలబడగలిగా. ఇన్ని సంవత్సరాలు ఆయన స్ఫూర్తి, ఆయన మద్దతు వలన ఇన్ని పోరాటాలు చేయగలిగా. ఖచ్చితంగా ఈ సీటు మీద ఉన్న మబ్బులు వీడిపోతాయి, జనసేన పార్టీ వెలుగులే ప్రసరిస్తాయి. నాకు పవన్ కళ్యాణ్ గారి మీద అంతటి నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. అందుకనే నాకు ఎక్కడ బాధ కలగట్లేదు అనేటువంటి మాట కూడా మాట్లాడాను. నాకు ఎప్పుడైతే సీటు సందిగ్ధంలో పడిందన్నారో చాలామంది ఏడ్చారు, బాధపడ్డారు. కానీ నేను ఎక్కడ కూడా విశ్వాసం కోల్పోలా. పవన్ కళ్యాణ్ గారి మీద నాకున్న నమ్మకం అలాంటిది. కష్టపడినటువంటి మాలాంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు కాపాడుకుంటారనేటువంటి నమ్మకం ఉంది. కష్టపడ్డాం, న్యాయబద్ధమైన కోరిక అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ గారు కాపాడుకుంటారనేటువంటి విశ్వాసం నాకుంది. కనుకనే నాలో ఎక్కడా కూడా ఒక్క చుక్క కన్నీరు కూడా రాలా. నాకు పవన్ కళ్యాణ్ గారి మీద అంత నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. నేను అదే మాట చెప్పాను, నా చేత్తో
వేరే జెండా పట్టుకోను, వేరే పార్టీలో చేరను, వేరే పార్టీకి పని చెయ్యను. నేను పనిచేస్తే జనసేన పార్టీ కోసం పనిచేస్తాను. నా చేత్తో జనసేన పార్టీ జెండా మాత్రమే పట్టుకుంటాననేటువంటి మాట మాత్రం చెప్తాను. రాజధాని నగరంలో పార్టీ మనుగడ ఉండాలి, పార్టీ ప్రాతినిధ్యం ఉండాలి. ఖచ్చితంగా అన్ని పార్టీలు కోరుకున్నట్టే జనసేన పార్టీ తరఫున మేము కూడా రాజధాని ప్రాంతంలో ప్రాతినిధ్యం కోరుకుంటున్నాం. అన్ని పార్టీలు కోరుకుంటున్నాయి రాజధానిలో మేము ఉండాలని. మనం కూడా ఉండాలి కదా జనసేన పార్టీ తరఫున. మన పార్టీ ప్రాతినిధ్యం కూడా ఉండాలి, మన నాయకత్వం కూడా పెరగాలి. అందుకనే మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి పదే విజ్ఞప్తి చేశాం. సార్, 5 ఏళ్ళుగా సుదీర్ఘంగా ప్రజల మధ్య ఉన్నాం, పోరాటం చేశాం, అధికార పార్టీ ఆగడాలని అడ్డుకున్నాం, స్థానం మార్పు చేసేలా చేశాం. నిన్న కూడా అధికార పార్టీ చూశాడు, కొంతమంది వాలంటీర్స్ని అడ్డం పెట్టుకొని మా కార్యాలయం దగ్గర చిన్నపాటి అలజడి చేయాలని చూశారు. దాన్ని కూడా ధీటుగా తిప్పికొట్టాం. మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, ఎన్ని ఇబ్బందులు గురి చేస్తున్నా మేము నిలబడ్డామంటే అది జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం. ఇది పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రహించారు. తప్పక మాకు పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయిస్తారనేటువంటి ఆశాభావం ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి మా తమ్ముడు మొబీనాకు కానీ, నసీమాకు కానీ, సల్మాకు కానీ, షాహీనాకు కానీ, అదేవిధంగా గురించి ఇంత ముందు కూడా చెప్పారు. ఏ పార్టీ అన్నా ప్రయత్నం చేసుకోవచ్చు, తప్పులేదు. అంటే ఎక్కువ బురద జల్లే పని పెట్టుకున్నారు పోతినమయ్య జనసేన పార్టీ మీద, పశ్చిమ నియోజకవర్గ సీటు మీద. 5 సంవత్సరాలుగా సుదీర్ఘ కాలం పోరాటం చేశాం. మీరందరూ సాక్ష్యం దానికి. ఒక్కొక్కరి మీద 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయి. మా పోరాటాలతో ఎన్నో మంచి పనులు చేశాం. దేవాలయాల ఆస్తులు కాపాడాం, దర్గాలు మసీదుల ఆస్తులు కాపాడాం, చర్చిలకు సంబంధించి మరి శ్మశాన వాటికలకి స్థలాలు కేటాయించాలని మాట్లాడాం. వీటితో పాటు అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేశాం. వైసీపీ నాయకుల అవినీతిని అడుగడుగున ఎండగట్టాం. మా పోరాట బలంతో వేరే ప్రాంతానికి వెళ్ళగలిగేలా చేశాం. అదే మా బలం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా బలాన్ని తగ్గించాలంటే చిన్న విమర్శలు చేస్తారు. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఎక్కడన్నా బలమైన పోరాటాలు చేసి ఉంటే చెప్పమనండి, సాక్ష్యాలు చూపమనండి. మేము ఏదైనా సరే ఆధారాలతో మాట్లాడతాం. మా పోరాటాల్లో నిజాయితీ ఉంది. మేము పవన్ కళ్యాణ్ గారి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అవన్నీ కూడా చిరునవ్వుతో ఎందుకు స్వీకరించాం? పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి, పార్టీ బాగుండాలి, ఆయన చేసేటువంటి పోరాటం తప్పనిసరిగా సఫలీకృతం కావాలి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలనేటువంటి మా ప్రయత్నంలో భాగంగానే అనేక కార్యక్రమాలు చేశాం. అందువల్ల మా మీద కొంతమంది చిన్న ఆరోపణలు, చిన్న విమర్శలు చేస్తారు. వాళ్ళు ఏమైనా పోరాటాలు చేస్తే చూపించమనండి. వైసీపీ మీద బలంగా ఎక్కడైనా నిలబడితే చూపమనండి. గదుల్లో రాత్రి కూడా కలిసిపోయి పొద్దున్నొచ్చి మాట్లాడితే అటువంటి పనికిమాలిన వాళ్ళకి, లేకపోతే రాజకీయ ఊసరవెల్లులకి, రాజకీయ వ్యభిచారులకి, పొద్దుతిరుగుడు పువ్వులకి, వలస పక్షులకి, పకోడిగాళ్ళకి ప్రజలే సమాధానం చెప్తారు, నేను కాదు. మీడియా మిత్రులకి, యావత్ రాష్ట్ర ప్రజలకి, అలాగే మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నేను విజయవాడ సిటీ జనసేన అధికార ప్రతినిధిని అండి. ఎప్పుడైతే పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 సీట్లు కేటాయించారో అప్పుడు మహేష్ గారి పేరు ఉంది. తర్వాత ఎప్పుడైతే కుదించారో అప్పుడు ఆయన పేరు సందిగ్ధంలో పడిందని చెప్పడం వల్ల మేము చాలా తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యాము. ఎందుకంటే మహేష్ గారు గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ నిరంకుశ నియంత్రిత ప్రభుత్వం మీద అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నారు. ఏ పార్టీ వాళ్ళు కూడా చేయలేకపోయారు అంత దమ్ము ధైర్యంగా. కళ్యాణ్ గారు కూడా మా అధినేత ఒకసారి ఆలోచించాలి. ఆయనకి కులాలు మతాలు అనేవి అందరినీ సమాన దృష్టితో చూస్తారు. ఆయన రామ మందిరానికి 30 లక్షల విరాళం ఎలా ఇచ్చారో గత సంవత్సరం 25 లక్షలు ముస్లిం మైనార్టీల విద్యా సంస్థలకు కానీ, ప్రార్థనాలయాలకు కానీ, మసీదులకు కానీ అన్నిటికీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అదే దృష్టికోణంతో ఇక్కడ ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటింగ్ కూడా చాలా ఉంది. అన్ని సామాజిక వర్గాలని కలుపుకుని వెళ్ళగలిగే దమ్ము ధైర్యం గల నాయకుడు పోతిన మహేష్ గారు అని చెప్పి ఈ
నియోజకవర్గంలో ఏ సెంటర్లో కదిలించినా కూడా పోతిన మహేష్ గారే గెలవబోయేది అని చెప్తారు. यहाँ पर हम लोग आने का मकसद ये है कि हमारे पवन कल्याण भाई को हम लोग रिक्वेस्ट कर रहे हैं, हम लोग मुसलमान भाई बहन सब मिलके हमारे पश्चिमा नियोजकवर्ग में हमारे पोतन महेश सर को ये सीट जल्द से जल्द देकर हम लोग के दिलों में जो तकलीफ गुजर रही है, हम लोग को ये 1 हफ्ते से हम लोग को परेशानी आई है, ये परेशानी को दूर करके हमारे पवन कल्याण सर हम लोग को ये टिकट बहुत जल्द से जल्द रिलीज़ करके हम लोग के दिल में खुशी डालकर हमारे पोत्र महेश सर को हम लोग बहुत मेजॉरिटी से हम लोग जिता लेते। यहाँ पर चोरों को भगाना है, गुंडों को भगाना है, यहाँ पर लूटने वालों को भगाना है, यही मकसद है हमारा कि हमारे पवन कल्याण भाई को भी मालूम है हमारे पुत्र महेश सर को सीट देने के लिए उन्होंने भी बहुत कोशिश करते हैं। इंशाअल्लाह उनकी कोशिश जारी होगी, हमारे पुत्र महेश सर को जल्द से जल्द सीट मिलेगी, हमारी दुआ कायम होगी, कबूल होगी इंशाअल्लाह ताला। हमारे पवन कल्याण भाई को हम लोग बहुत रिक्वेस्ट करते हैं और ज़्यादा भी रिक्वेस्ट करते, आज नहीं तो कल भी परवाह नहीं, हम लोग इंतज़ार करते। हमारा भाई खाली हम लोग को वादा कर दिया है, इंशाअल्लाह देने के लिए हमको कोशिश है कि दे दे जल्द से जल्द हमारा पवन कल्याण भाई। हम लोग रमज़ान के महीने में हमारा पोतन महेश सर पिछले साल भी 2,500 आदमी को रमज़ान का तोहफा दिए। आज भी मुसलमान लोग इतने जो बहन बैठे हैं, हमारा सर तोहफा नहीं भी दिया परवाह नहीं, हमारे सर को सीट दिया तो हम लोग जिता लेते बोल के बहन लोग खुशी से यहाँ पर आए हैं, दुआ कर रहे हैं। इंशाअल्लाह ताला हमारा भाई ज़रूर से ज़रूर ये रमज़ान का तोहफा भी देता, बहुत ज़रूर। हमारे पवन कल्याण भाई को हमें बहुत रिक्वेस्ट करते हैं, आज जुम्मा का दिन है, हमारी दुआ कबूल होगी, हमारा पवन कल्याण भाई जल्द से जल्द हम लोग को ये सीट देते हैं। हम लोग खुशी में रहने के लिए अभी थोड़ी सी दिन बाकी है, इंशाअल्लाह ताला हमारे पुत्र महेश सर बहुत मेजॉरिटी से जीतने वाले हैं। జనసేన పార్టీ పోతిన వెంకట మహేష్ గారి గురించి ముస్లింలందరూ కలిసి ప్రార్థన అనేది చేస్తున్నాం సార్. దేనికంటే ఇది పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి, ఆ అల్లాని కూడా వేడుకుంటున్నాము. పవిత్ర రంజాన్ మాసంలో పేదల కోసం ఎవరైతే నుంచుంటున్నారో వాళ్ళ కోసం మేము ప్రార్థించడానికి ఒక చోట అందరం చేరడం జరిగింది. ప్రతి ఒక్కరి మనసులో ఒకటే నడుస్తుంది, పోతిన వెంకట మహేష్ అనే మంచి వ్యక్తికి మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానం కేటాయిస్తే ముస్లింలకే కాదు అన్ని వర్గాల వారికి మంచి జరుగుతుంది. అలాంటి వాళ్ళకి మీరు సీటు కేటాయిస్తే మంచి కోసం, అంటే ఏదైతే జగన్ విముక్తి అని అంటున్నారు కదా, అలాంటి ప్రభుత్వం రావాలంటే పోతిన వెంకట మహేష్ గారు లాంటి వ్యక్తి నుంచోవాలి. అలాంటి వాళ్ళు నుంచుంటేనే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో మేమందరం ఉపవాసాలు ఉండి ప్రార్థనలు కూడా చేస్తున్నాము, మంచి జరుగుతుందని ఆశిస్తున్నాము. అస్సలాము అలైకుం. నేను 46వ డివిజన్ జనసేన పార్టీ ప్రెసిడెంట్ అండి. నా పేరు అమీర్ బాషా. ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ముస్లిం మైనార్టీలు సోదరి అక్కలు అందరూ కలిసి ఈరోజు మేము ఇక్కడ ప్రార్థన చేయడానికి వచ్చాము. ప్రార్థనకి ఒక కారణం ఏంటంటే, ముఖ్యమైన కారణం ప్రజల మనిషి అయినా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రతి సాయం అంటే చేసే మనిషి మా పోతిన మహేష్ గారికి ఈ పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాం. అలాగే ఈ నియోజకవర్గంలో సమస్య అంటూ ఏదైనా ఉందంటే ఏ పార్టీకి అతీతంగా అయినా సరే, ప్రజలు ఏ కులమతాలకు అతీతమైనా సరే ఫస్ట్ గడప తొక్కేది మా పోతిన మహేష్ గారు జనసేన పార్టీ ఆఫీస్ గడప తొక్కి ఆయనకి వినిపించుకున్న తర్వాతే ఆయన సలహా సూచనతో ఈ నియోజకవర్గంలో ప్రజల్లో గుండెల్లో ఉన్న మనిషి ఆయనకి ఈ సీటు కేటాయించాలని చెప్పి మేము ప్రతిరోజు అల్లాకి దువా చేస్తున్నాం. ఈ రంజాన్ మాసంలో నేను ఒక్కడనే అనుకున్నా, నేను ఇన్ని రోజులు ఆయన గురించి ఆలోచిస్తుంది. ఎంతమంది ఈరోజు ముస్లిమ్స్ అందరూ ఒక పిలుపుకి అరగంట ముందు మేము ఫోన్ చేసి చెప్తే అరగంటలోనే ఎంతమంది వచ్చారంటే ఆయన మీద ముస్లిమ్స్ అందరికీ ఎంత ప్రేమ ఉందో, ఆయన ముస్లిమ్స్ గుండెల్లో ఎంత నాటుకుపోయాడు అనేది నాకు ఇప్పుడు చూస్తే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకా మేము రాత్రి కనుక మెసేజ్ ఇచ్చుంటే ఇంకెంతమంది వచ్చేవాళ్ళు అని చెప్పి ఆలోచనలు ఇస్తున్నాం. మేము మట్టికి పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము, మా మహేష్ గారికి సీట్ ఇస్తే మా మైనార్టీల మద్దతు ప్రతి ఆంధ్రప్రదేశ్ మొత్తం మా పార్టీకి ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.